నాకొక డౌటుంది. నాకే ఇలా అవుతదా? లేకపోతే అందరికి ఇలానే అనిపిస్తదా? ఇది ఒక్కరోజు సడెన్‌గా జరిగింది గాదు. స్లోగా ఆల్‌మోస్ట్ తెలియకుండానే జరిగిపోయింది. ఒకప్పుడు హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద విషయాలతో లింక్ చేసుకునేవాడిని. ఇది వచ్చాక హ్యాపీ నేను. ఈ స్టేజ్ రీచ్ అయ్యాక లైఫ్ సెట్ ఇంక మనది. తర్వాత ఎంజాయ్ చేయడమే. కానీ అడల్ట్‌హుడ్‌కి వచ్చాక లైఫ్ అలా వెయిట్ చేయడం మానేసి ముందుకు వెళ్ళిపోతా ఉంటది. నాకు కావాల్సినవి కోరుకుంటూనే ఉన్నా. కానీ రాకపోయినా కూడా లైఫ్ మనది ఆగిపోదు అని చెప్పి అర్థమైంది. ఇది బిగ్గెస్ట్ చేంజ్ కదా మనలో. ఇప్పుడు హ్యాపీనెస్ అంటే ఎక్సైట్‌మెంట్ కాదు, హై ఫీలింగ్ కాదు. హ్యాపీనెస్ అంటే డిస్టర్బెన్స్ లేకపోవడం. మార్నింగ్ లేచాక మైండ్ కామ్‌గా ఉండడం. ఫోన్ ఓపెన్ చేస్తే అన్నెసెసరీ నాయిస్ లేకపోవడం. డేలో బాడీ టైర్డ్ ఉన్నా మైండ్‌లో ప్రెషర్ తక్కువగా ఉండడం. ఇవన్నీ పెద్ద మూమెంట్స్ కాదు. కానీ డేని హ్యాండిల్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ముందు నోటీస్ చేయని చిన్న చిన్న విషయాలు ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయి. పర్పస్ లేకుండా ఒక వాక్, టైం తీసుకొని తిన్న మీల్, ప్రిటెండింగ్ లేకుండా జరిగిన కన్వర్సేషన్, ఒక నార్మల్ ఈవినింగ్, ఏం స్పెషల్ జరగకపోయినా ఓకే అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఏజ్ స్టార్ట్ అయ్యాక ఒక క్లారిటీ వస్తుంది. హ్యాపీనెస్ అంటే రోజు ఇచ్చే హై కాదు, అది లాంగ్ టైం కూడా ఉండదని. పీస్ అంటే లైఫ్ మేనేజబుల్గా ఉండడం. ఎర్లియర్ కంపారిజన్ ఆటోమేటిక్గా వచ్చేది మనకి. వాడెక్కడున్నాడు, నేనెక్కడున్నా, వాడెంత స్పీడ్లో వెళ్తున్నాడు, నేనెంత స్పీడ్లో వెళ్తున్నా, నేను ఎందుకు అలా స్లోగా వెళ్తున్నా అని చెప్పి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా ఆ థాట్స్ వస్తాయి నాకు, కానీ అంత ఎక్కువ టైం ఉండయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మర్చిపోయి వేరే టాస్క్లో పడిపోతా. ఆన్సర్స్ దొరకాయని కాదు, ఆ క్వశ్చన్స్ అడిగి అడిగి నేను టైర్డ్ అయిపోయా. ఇంకా కొన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడం మానేసి, నా డిసిషన్స్ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని తెలిసింది. నా చాయిసెస్ అందరికీ అర్థం అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడం మానేసా. అది చాలా ఎనర్జీని సేవ్ చేసింది. ఒక సింపుల్ రియలైజేషన్ వచ్చింది. ఏంటిదంటే లైఫ్ ఈజీ అవుతుంది ఎప్పుడంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిస్తే. లెస్ డ్రామా, లెస్ నాయిస్, లెస్ ఎమోషనల్ హ్యాండ్లింగ్. ఇనఫ్ రెస్ట్ ఉంటే, ఇనఫ్ ఇన్‌కమ్ టు లీవ్ డీసెంట్‌లీ. ఎంతో కావాలని కాదు, ఇనఫ్ పీపుల్ హూ డోంట్ డ్రెయిన్ యూ, అది చాలు మనకి. ఈ ఫేస్ సాడ్‌నెస్ కాదు, లోన్లీనెస్ కాదు, ఇది సెటిల్డ్ ఫేస్. ఎవ్రీ మూమెంట్ నుండి హ్యాపీనెస్ రావాలని ఫోర్స్ చేయడం మానేసిన స్టేజ్ ఇది మనకి. కొన్ని మూమెంట్స్ న్యూట్రల్‌గా ఉన్నా పర్వాలేదు, అది కూడా లైఫ్‌లోనే పార్టే అని అర్థమైంది. స్మాల్ థింగ్స్ ఇనఫ్ అనిపించడం స్టార్ట్ అయింది. బికాస్ లైఫ్ చూపించింది బిగ్ థింగ్స్ అన్నీ చాలా కాంప్లెక్స్ ఉంటాయని. ప్లాన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, పీపుల్ చేంజ్ అవుతూ ఉంటారు, టైమ్ లెన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. కానీ స్మాల్ రొటీన్స్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంబిషన్ పోయిందని కాదు, జస్ట్ అర్జెన్సీ తగ్గింది నాకు. డిఫరెన్స్ ఉంది కదా మనకి. సో వెన్ స్మాల్ థింగ్స్ స్టార్ట్ ఫీలింగ్ ఇనఫ్, లైఫ్ చిన్నదే అయిందని కాదు, మనం లైఫ్ని ఓవర్లోడ్ చేయడం మానేసామని. మేబీ ఈ ఏజ్లో ఇంకా ఎక్కువ కావాలి అని అనడం కాదు, ఆల్రెడీ ఉన్న లైఫ్ని యాక్సెప్ట్ చేసి దాంతోటే ఓకేగా ఉండడం నేర్చుకోవడం అంతే. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? రాయండి కామెంట్స్లో.